కార్తీక్ పారిజాతంతోటి ఇలా అంటూ ఉంటాడు. రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ కావాలని మొక్కుకున్నావా పారు అని అడుగుతాడు. అవునరా అంటుంది పారు. మ్యాచ్ కావని నీకెలా తెలుసు అంటాడు కార్తీక్. ఇలా దొరికిపోయానేంటి అని మనసులో అనుకుంటుంది పారు. అంటే మొదటిసారి మ్యాచ్ కాలేదు కదా, అందుకే రెండోసారైనా మ్యాచ్ కావాలి అని మొక్కుకున్నాను అంటుంది పారు. జ్యోత్స్న అత్త కూతురు కాకపోతే కదా శాంపిల్స్ మ్యాచ్ కాకుండా ఉండేది. జ్యోత్స్న అత్త కూతురే అయినప్పుడు నువ్వెలా మొక్కుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు కార్తీక్. నీకెందుకు చెప్పాలరా అని కోపంగా అంటుంది పారు. వాడు కాదు నేను అడుగుతున్నాను చెప్పు, నీకు శాంపిల్స్ మ్యాచ్ కావనే డౌట్ ఎందుకు వచ్చిందని అడుగుతాడు శివనారాయణ. అత్తయ్యను ఏమనకండి మావయ్య గారు అంటుంది సుమిత్ర. ఇన్ని రోజులు నాకు ఏమవుతుందోనని మీ అందరినీ చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది. నా కూతురు పెళ్లి చూస్తాననే ఆశ నాలో తిరిగి వచ్చింది. నా కూతురే నా ప్రాణాలు కాపాడబోతుంది అని జ్యోత్స్నను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న నా కోసం ఓ పని చేస్తావా అని అడుగుతుంది సుమిత్ర. చెప్పు మమ్మీ ఏం చేయాలి అంటుంది జ్యోత్స్న. రోజు ఉదయాన్నే నన్ను నిద్రలేపుతావా అని అడుగుతుంది సుమిత్ర. జ్యోత్స్న ఎందుకు నిద్రలేపాలి అని అడుగుతాడు దశరథ. నేను రోజు లేచి అమ్మవారి ముఖం చూస్తాను. ఇప్పుడు నా కూతురే అమ్మవారి రూపంలో నన్ను కాపాడడానికి వచ్చింది. అందుకే నేను రోజు నా కూతురి మొహాన్ని చూడాలి అనుకుంటున్నాను అంటుంది సుమిత్ర. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక వెనకాల దీప కూడా వెళ్తుంది. జ్యోత్స్న ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు. ఎందుకు నేను నా కూతుర్ని నమ్మలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ. మరోవైపు బ్యాగ్తో బయటకు వస్తుంది స్వప్న. ఏంటి నిజంగానే వెళ్తున్నావా అని అడుగుతాడు శ్రీధర్. కాశీ ఇక్కడ ఉండడం నిజమే అయినప్పుడు నేను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్తాను అంటుంది స్వప్న. కర్మ చూడు స్వప్న, ఆ రోజు కాశీ కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఈరోజు కాశీ ఉంటే ఇంట్లో నుంచి వెళ్తా అంటున్నావు అని అంటాడు శ్రీధర్. ఆ రోజు తప్పు చేశాను తెలుసుకున్నాను అంటుంది స్వప్న. ఈరోజు కూడా తప్పే చేస్తున్నావు, అది కూడా తెలుసుకుంటావు అంటాడు శ్రీధర్. కాశీ మన డ్రైవర్గా ఇక్కడే ఉంటాడు. నువ్వు తనను చూసి కరిగిపోతాను, మారిపోతాను, నేను వీక్ హార్టెడ్ అని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు శ్రీధర్. అలా రెచ్చగొడితే ఇక్కడ ఉంటాను అనుకుంటున్నావా అంటుంది స్వప్న. వెళ్ళిపోతే మీ అన్నయ్యకు చెప్తాను అంటాడు శ్రీధర్. ఇప్పుడు అన్నయ్యకు ఎందుకు చెప్పడం అంటుంది స్వప్న. కాశీ ఇక్కడే మనతోనే డ్రైవర్గా ఉంటాడు, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని తేల్చి చెప్పేస్తాడు శ్రీధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.